నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ అంటే చాలామంది 6th పుట్టినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్యూరియస్గా అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర వచ్చినటువంటి కేస్ స్టడీ కానివ్వండి, లేదంటే సక్సెస్ స్టోరీ కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే 6వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు 6వ తేదీ పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఎనీ మంత్ ఎనీ ఇయర్ 6వ తేదీ పుడితే చాలు. 6 అనేది శుక్రుడికి సంబంధించి, శుక్రుడి దీవెనల వల్ల 6లో పుట్టిన వాళ్ళు దే ఆర్ బార్న్ టు ఎంజాయ్, దే ఆర్ బార్న్ టు లివ్ వెరీ వెరీ హ్యాపీలీ. సో వీళ్ళ జీవితం అంతా కూడా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ రొమాన్స్, ఫుల్ ఆఫ్ ట్రావెల్, అండ్ దే ఆర్ పీపుల్ బార్న్ టు ఎంజాయ్ ఎవ్రీ డే. ప్రతిరోజును కూడా ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు 6వ తేదీ పుట్టిన వాళ్ళు. సో 6న పుట్టిన కొన్ని పేర్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో 6th రామానాయుడు గారు, 6th జూన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, 6th మే రవీంద్ర జడేజా మన ఇండియన్ క్రికెట్ ప్లేయరు, ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా స్థానం దక్కించుకున్నారు. 6th డిసెంబర్ జస్ప్రీత్ బుమ్రా మన ఫాస్ట్ బౌలరు, 6th డిసెంబర్ అతను కూడా. కపిల్ దేవ్ 6th జనవరి, ఏఆర్ రెహమాన్. సో మ్యూజిక్ ప్రపంచంలో అసలు పేరు దిలీప్ కుమార్. సో చాలామంది డౌట్ ఉంటుంది పేరులో మారిస్తే బలం వస్తుందా లేదా అని. ఇక్కడ పేరు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే అదృష్టం పట్టుకుంటుంది. ఏ పేరునా ఏ అక్షరమైనా సంబంధం లేదు, ఏ అక్షరంతోనే పేరు పెట్టుకోండి. పేరులో నంబర్ బాగుంటే గెలుస్తాం. దిలీప్ కుమార్తో పైకి రాలేదు, ఏఆర్ రెహమాన్తో పైకి వచ్చాడు. శివశంకర్ వరప్రసాద్ పైకి రాలేదు, చిరంజీవితో పైకి వచ్చారు. భక్తవచల్ నాయుడుతో పైకి రాలేదు, మోహన్ బాబు పేరుతో పైకి వచ్చారు. సో ఇక్కడ పేరులో బలం బాగుంటే పుట్టుకలో ఉన్న శక్తిని తీసుకోగలం. రణ్వీర్ సింగ్ కూడా 6th జూలై. సో మెజారిటీ ఆఫ్ 6th బార్న్ దే ఆర్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్. సో 6న పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి, శుక్రుడు రాక్షసులు గురువు. ఈయన ఈ 6న పుట్టిన వాళ్ళకి డబ్బుకు లోటు లేకుండా వీళ్ళు రకరకాల ఇష్టాలు ఉంటాయి వీళ్ళకి. కొంతమందికి ట్రావెల్ ఇష్టం ఉంటుంది, వేరే వేరే ప్లేసులకు పోవడము, జర్నీ చేయడము, ట్రావెల్ చేయడము, వేరే వేరే లొకేషన్స్ చూడడము. దే ఎంజాయ్ టు సీ డిఫరెంట్ ప్లేసెస్. 6th బార్న్ పీపుల్ ట్రావెల్ చాలా ఇష్టం. ఈరోజు బాంబేలో ఉంటే రేపు ఢిల్లీలో ఉంటే ఎల్లుండి చెన్నైలో ఉంటే ఇలా ఇష్టపడే వ్యక్తులు 6న పుట్టిన వాళ్ళు ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేషన్లో టాపర్స్గా ఉంటారు. చదువుకి ఎక్కువ టైం కేటాయించరు, 1 or 2 hours కేటాయిస్తారు. ఆడుకోవడానికి టైం కేటాయిస్తారు, ఫ్రెండ్స్కి టైం కేటాయిస్తారు. వీళ్ళు వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా యూనిక్గా ఉంటుంది. సో వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ బట్టలు కూడా వీళ్ళ కోసమే పుట్టినట్టు ఉంటాయి. సో వీళ్ళు 10 మందిలో ఉన్న 6న పుట్టిన వాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. సో ఎడ్యుకేషన్లో టాప్గా ఉంటారు. వీళ్ళు పెద్దయ్యాక బిజినెస్ రంగంలో చాలా బాగా రాణిస్తారు. ముఖ్యంగా షేర్ బిజినెస్లో 6వ తేదీ పెట్టిన వాళ్ళు రూపాయి పెడితే అది 10 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అవుతుంది. షేర్ బిజినెస్లో చాలా బాగా డబ్బు సంపాదిస్తారు. టాప్ షేర్ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా 6న పుట్టిన వాళ్ళుగా ఉంటారు. సో వీళ్ళు కష్టపడకుండానే డబ్బులు మల్టిప్లై అవుతుంటాయి. సెకండ్ బాగా కలిసి వచ్చే బిజినెస్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్. సో వీళ్ళు ఎక్కువ మంది 50 to 60% 6న పుట్టిన వాళ్ళు బిజినెస్ రంగంలో ఉంటారు. 5 to 10% పొలిటికల్ రంగంలో, 10% మూవీ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, 5 to 10% మాత్రమే గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రీ. బిజినెస్లో కానీ సినీ రంగంలో కూడా వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో దే ఆర్ వెరీ వెరీ బార్న్ ఫ్రీ పీపుల్. సో దే లైక్ టు ఎంజాయ్, దే లైక్ టు ట్రావెల్. వీళ్ళు ఫుడ్ ఇష్టపడితే ఊరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో మంచి ఫుడ్ ఉందంటే అక్కడికి వెళ్ళి తినడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్తో ఎక్కువ టైం గడపడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్ సలహాల వల్ల చక్కగా వీళ్ళు డెవలప్ అవుతారు. సో అందరు సలహాలు తీసుకుంటారు. ఫైనల్గా వీళ్ళు టచ్ ఇచ్చి ఆ వర్క్లో సక్సెస్ సాధిస్తారు. సో 6న పుట్టడం దే ఆర్ వెరీ వెరీ లక్కీ బికాస్ దే ఎంజాయ్. అంటే వీళ్ళు దేనికి దిగులు పడరు, దేనికి బాధపడరు, మైండ్ మీద లోడ్లు వేసుకోరు. ఏదైనా వర్క్ ఉంది
చేద్దాంలే అనుకుంటారు, వర్క్ ఇన్ టైం పూర్తి చేసేయగలరు. సో ఆ వర్క్ చేయాలని టెన్షన్ పడ్డం, బాధపడడం ఏది ఉండదు వీళ్ళకి. సో ఫ్రీగా ఉండాలని ఇష్టపడతారు. సో వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అట్ లవ్, రొమాన్స్. సో పర్ఫెక్ట్ పార్ట్నర్ వీళ్ళకి దొరుకుతారు వీళ్ళకి మ్యారేజ్ లైఫ్లో. అండ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఈ 6th పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా అదృష్టం. ఎందుకంటే వీళ్ళు భార్యకి మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడము, సర్ప్రైజ్లు ఇవ్వడము, సో వేరే వేరే ప్లేసులు తిప్పడము, షాకుల మీద షాకులు ఇస్తుంటారు విత్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎవ్రీథింగ్. సో ఈ లక్కీ నంబర్ వచ్చి వీళ్ళకి 6న పుట్టిన వాళ్ళకి 6. లక్కీ వారం వచ్చేసి శుక్రవారానికి అధిపతి శుక్రుడు. సో ఫ్రైడే ఏ పని మొదలుపెట్టినా తిరుగు ఉండదు. సో ఫ్రైడే మీరు ఏ ఇంపార్టెంట్ వర్క్ చేయాలన్నా ఫ్రైడే పూట చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేయకండి. ఆదివారం పూట ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఇంపార్టెంట్ అగ్రిమెంట్ సంతకాలు చేయకండి. 1, 10, 19, 20 తేదీల్లో ఇంపార్టెంట్ వర్క్స్ చేయకండి. ఆదివారం తప్పించి 1, 10, 19, 28 ఇంపార్టెంట్ చేయకూడదు. 3, 12, 21, 30 తేదీల్లో కూడా ఇంపార్టెంట్ వర్క్ చేయకూడదు. సో 6న పుట్టిన వాళ్ళకి 1, 10, 19, 28, 3, 12, 21, 30 యాంటీ. సో ఒక నెలలో 8 days యాంటీ ఉన్నాయి. మిగతా 22 రోజులు మన ఇష్టం. సో ఏ వర్క్ చేసుకోవాలో మిగతా 22 రోజుల్లో లేదా 24 రోజుల్లో సండేస్ పక్కన పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. లక్కీ కలర్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. అన్లక్కీ కలర్స్ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ అవాయిడ్ చేయాలి. కొంచెం ఎల్లో కలర్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో ఎక్కువ బ్లూ కలర్, గ్రీన్ కలర్ చాలా ఫెచ్చింగ్ ఉంటాయి. ఈ కలర్స్ వేసుకోవడం వల్ల ఆర్థికంగా బాగా బలపడతారు. ఈ 6వ తేదీ పుట్టిన వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా శుక్రుడి దీవెనల వల్ల డబ్బులు మళ్ళా వస్తూనే ఉంటాయి. సో రేపటికి చింత అనేది ఉండదు వీళ్ళకి. రేపటికి మళ్ళా డబ్బులు రెడీగా వస్తుంటాయి. సో వీళ్ళు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా, షేర్ మార్కెట్ డబ్బులు పెట్టినా చాలా లాభపడతారు. మనం 3వ తేదీ 4వ తేదీ పుట్టుంటాం. సో మనకు షేర్లు కలిసి రావు. 6వ తేదీ పుట్టిన వాళ్ళ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా వాళ్ళ వల్ల బాగుపడవచ్చు. సో లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎమిరాల్డ్. సో మనం స్టోన్స్ తిరుపతి కాళహస్తి మధ్యన అంజిమేడ్ అనే విలేజ్లో 108 days పూజలో పెడతాం. ఈ పానగల్ మహారాజులకు సంబంధించిన భూమి, కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ యజ్ఞాలు యాగాలు చేసిన భూమిలో ఈ స్టోన్స్ పూజలో పెట్టి, మెయిన్గా మీకు 6న పుట్టిన వాళ్ళకి పచ్చ ఎమిరాల్డ్ స్టోన్ మోర్ దెన్ 3 carats రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్. అద్భుతమైన పవర్ వస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ పోతుంది. 6న పుట్టి కూడా మనం డబ్బులు సంపాదించలేక ఇబ్బంది పడుతున్నా, ఎదగడానికి అవస్థలు పడుతున్నా, ఫ్రీగా డెవలప్మెంట్ లేకపోయినా, లేకపోతే ఖర్చులకు డబ్బులు సాలకపోయినా, పేరులో రాంగ్ నెంబర్ ఉన్నట్టు పచ్చేసుకోవడం మీకు 50% ఎనర్జీ ఇస్తుంది. పేరులో కానీ స్పెల్లింగ్ మార్క్ చేసుకోగలిగితే మిగతా 50% ఎనర్జీ వస్తుంది. సో పచ్చ కోసం కావాలని ఒక నంబర్ ఇస్తాను, సంప్రదించాలనుకునే వాళ్ళు 9703335056. సో లక్కీ స్టోన్స్ కోసం 9703335056 కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో మీరు 6న పుట్టి కూడా డబ్బులకి ఇబ్బంది పడుతుంటే, ఏం చేసినా కలిసి రాకుండా ఉంటే, అసలు లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు, లవ్ లేదు, రొమాన్స్ లేదు, ట్రావెల్ లేదు, ఎక్కడ డబ్బులు పెట్టినా డబ్బులు ఎండిపోతున్నాయి, ఆవరైపోతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా, అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పుట్టుకు ప్రకారం పేరు ఉండాలి. నాకు స్పెల్లింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సతీష్ అంటే SATASH అంటామా, SATHISH అంటామా, SATHESH అంటామా అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మ్యాచింగ్ తీసుకోవాలి. ఏదో ఒక స్పెల్లింగ్ పెట్టుకుంటే లక్ రాదు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199
ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777. ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.